పేరు గోరంటి సత్యం. మాది వరంగల్ జిల్లా ఏటూరు నగరం. సినిమా రంగం మీద మక్కువతో 23 సంవత్సరాల క్రితం ఎన్నో ఆశయాలతో హైదరాబాద్ వచ్చిన. ఇక్కడ ఫిల్మ్ జర్నలిస్ట్గా 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అయితే ఏ ఆశయం కోసం ఇక్కడికి వచ్చినో ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత చాలా భయం వేసింది. ఇక్కడ మొత్తం కమ్మోళ్ళ రాజ్యం, కాపోళ్ళ రాజ్యం, ఆంధ్రోళ్ళ రాజ్యం. కమ్మ కాపు ఈ 93 సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం వీళ్ళ చుట్టూనే తిరుగుతోంది. వీళ్ళ గుత్తాధిపత్యంలో ఉన్నది. వీళ్ళు చెప్పిందే వేదం. వేరే వాడు వచ్చిండు అనుకోండి, వాడు ఎదుగుతుంటే నిర్దాక్షిణ్యంగా తొక్కిపడేస్తారు. ఇది 23 సంవత్సరాలుగా చాలామందిని చూసిన. తెలంగాణ వాళ్ళు ఇంతవరకు స్టార్ హీరో కాలేకపోవడానికి ఇక్కడ ఒక మాఫియా తయారైంది. ఎంతసేపు కొన్ని కుటుంబాలు లేదా కమ్మోళ్ళు, కాపోళ్ళు, వీళ్ళు ఆంధ్రోళ్ళు, ఇంకా వేరే వాడికి ఛాన్స్ ఇవ్వరు. ఒకవేళ వాడు ఎదుగుతున్నాడంటే నిర్దాక్షిణ్యంగా తొక్కిపడేస్తూ ఉంటారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు సీనియర్ హీరోలను తీసుకుంటే, ప్రస్తుతం లీడింగ్లో ఉన్న హీరోలను తీసుకుంటే, వీళ్ళంతా కేవలం 2 సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళే. అప్పట్లోనే 1960s స్టార్ హీరో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో సమానమైన ఇమేజ్ పొందిన వ్యక్తి కత్తి కాంతారావు. ఆయన తెలంగాణ వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని తొక్కిపడేసారు. ఎంతసేపు ఫిల్మ్ ఇండస్ట్రీ 2 కళ్ళు అంటారు. ఎవరు? ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. నిజమే, వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ వాళ్ళతో సమానమైన స్థాయి కలిగిన వ్యక్తి మా తెలంగాణ వ్యక్తి కత్తి కాంతారావు గారు. ఆయన 3వ కన్ను అని దాసరి గారు పలు సందర్భాల్లో ప్రస్తావించారు. కానీ ఆయన ఊసుండదు. కనీసం ఫిలిం ఛాంబర్లో ఆయన ఫోటో లేదు. వేరే వాళ్ళు తీసుకొచ్చి బలవంతంగా పెట్టాల్సి వచ్చింది. అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంతగా మమ్మల్ని తొక్కిపడేస్తూ ఉన్నారు. ఇంకా వేరే విషయానికి వస్తే, నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2016లో TFJA అంటే తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ని స్టార్ట్ చేసినాం. సేవా కార్యక్రమాలు చేసినాం. అందరూ సహకరించారు. కానీ సేవా కార్యక్రమాలు చేసేసరికి మంచి పేరు నాకు వచ్చింది. దాంతో ఒక తెలంగాణ వాడు లీడ్ చేయడం అయింది. వాడిని తొక్కేయాలి అంతే. టార్గెట్ పెట్టుకున్నారు, తొక్కి పడేసారు. అంటే ఇక్కడ ఒక మాఫియా లాగా తయారైపోయి ఏ రూట్లలో కట్ చేయాలి ఇదే చేస్తుంటారు. అట్లా నన్ను టార్గెట్ చేస్తున్నారు. సరే ఎందుకులే, నేను సినిమా ఏదో తీయాలి, వీళ్ళందరితో గొడవలు ఎందుకు అనేసి నేనే తగ్గిన. కానీ వీళ్ళు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కమ్మోళ్ళు, కాపోళ్ళు, ఆంధ్రోళ్ళ రాజ్యమే నడుస్తూ ఉంది మా తెలంగాణలో. సింపుల్ ఒక ఉదాహరణ చెప్తాను. మంత్రి కొండా సురేఖ గారు వరంగల్లో ఒక కామెంట్ చేస్తుండే. దాని మీద వెంటనే ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరోలంతా రెచ్చిపోయి ట్వీట్ చేసి పడేసారు. డైరెక్ట్గా కొండా సురేఖ గారిని ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్టులు పెట్టేసారు. అంటే ఆ పౌరుషము, ధైర్యము వచ్చింది ఈమె అనడానికి. అంతకుముందు 1 సంవత్సరం క్రితము నారా భువనేశ్వరి గారిని వైసీపీ వాళ్ళు దారుణంగా విమర్శిస్తే ఒక్క హీరో కూడా స్పందించలేదు. అంటే తెలంగాణ వాళ్ళంటే మీకు అంత చులకనా? వాళ్ళనేమో అనడానికి ధైర్యం సరిపోలేదు. ఇక్కడేమో ట్యాగులు చేసి పడేస్తారు, వార్నింగ్లు ఇచ్చి పడేస్తారు. అంటే తెలంగాణ వాళ్ళంటే, తెలంగాణ మహిళలు అంటే మీకు అంత చులకనా? అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, అసెంబ్లీలో అల్లు అర్జున్ పుష్ప థియేటర్ ఇష్యూలో ఇలా జరిగింది అని చెప్తే వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి ఈయన అల్లు అర్జున్ సీఎం చెప్పిందంత తప్పు అనే రకంగా చేసి ప్రెస్ మీట్ పెట్టి పడేసిండు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అంటే లెక్కలేదు, మహిళలు అంటే లెక్కలేదు, మంత్రులు అంటే కూడా లెక్కలేదు వీళ్ళకు. ఇక నా విషయానికి వస్తే, నేను 23 సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందుకు వస్తామండి? ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏదో సాధించాలని కదా, గడ్డి పిక్కడానికి వస్తారా? ఏదో సాధించడానికి వచ్చినాం, ఏదో చేయాలని వచ్చినాం. కానీ ఇక్కడ నిర్దాక్షిణ్యంగా కమ్మోడు, కాపోడు, మా ఇంటి పేరు గోరంట్ల అనగానే వీడు కమ్మోడు అనుకున్నారు. నేను నా రక్తంలో నిజాయితీ ఉంది రబాయి. అందుకని నేను ఏం చేసిన, మాది తెలంగాణ వరంగల్ జిల్లా అని చెప్పిన. నేను పద్మశాలి అని చెప్పుకున్నా. కులం తక్కువనా? మీరు ఎంతమంది? మీరున్నది ఎంత? కొన్ని కుటుంబాల వాళ్ళు మాత్రమే స్టార్ హీరోలు. మీ చుట్టూ ఉన్న వాళ్ళనే పెంచి పోషిస్తూ ఉన్నారు. నేను అడుగుతున్న స్టార్ హీరోలందరినీ అడుగుతున్నా, మీ సినిమాలు కమ్మోళ్ళు, కాపోళ్ళు మాత్రమే చూస్తే హిట్ అవుతున్నాయా?
మీ అభిమానుల్లో వాళ్ళు మాత్రమే ఉన్నారా? ఆంధ్ర వాళ్ళు మాత్రమే ఉన్నారా? మా తెలంగాణ వాళ్ళు లేరా? తెలంగాణ వాళ్ళు ఎంత అంటే మీ ఎదుగుదలలో మా వాటా ఉన్నది. మేము సినిమా చూస్తేనే కదా మీరు ఇప్పుడు ఒకప్పుడు ఏంది మీరంతా కూడా సాధారణ కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, పేదవాళ్ళు. ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారంటే అందులో తెలంగాణ వాటా ఉంది. మీరు కష్టపడితేనే డబ్బులు వచ్చినాయి. కానీ ప్రతి ఒక్కరు కష్టపడుతున్నాడు, మీరు ఒక్కరు మాత్రమే కష్టపడతాం లేదు. రోడ్డు వేసేవాడు, ఊడ్చేవాడు, తుడిచేవాడు, డ్రైనేజీ క్లీన్ చేసేవాడు, ఇట్లా ప్రతి ఒక్కరు రైతన్నలు ఉన్నారు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు? వాళ్ళు కష్టపడితేనే అందరికి తిండి, లేకపోతే ఏం లేదు. మీ స్టార్ హీరోలందరికీ ఒక విజ్ఞప్తి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎంతసేపు ఖమ్మంలోను కాపుల్లోను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, ఆంధ్రలో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళని గుర్తించండి. మా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని తొక్కేస్తారా? మీరు ఎదగని తప్పులేదు, కానీ మమ్మల్ని తొక్కుకుంటూ మీరు ఎదగద్దు. నేను అదే సవాల్ చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఎవడైతే తొక్కుతా అంటారో వాళ్ళకిగా మామూలుగా ఉండదు, తిరగబడతాం. ఎన్నిసార్లు తొక్కించుకుంటామండి? అంటే మీరు తొక్కుతూ పోతే మేము ఇక పడుకుంటూ పోతామా? తొక్కండి అని కూర్చుంటామా? తిరిగి నాకు తొక్కడం వచ్చు, తొక్కి చూపిస్తాం. తెలంగాణ రాష్ట్రము రాకుండా ఎంతమంది అడ్డుపడినా వచ్చిందా లేదా? సేమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా బైఫర్కేషన్ జరగాల్సిందే, మా మాట మాకు దక్కాల్సిందే. అట్లనే చిత్రపురి కాలనీ విషయానికి వస్తే మహానుభావుడు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, మా తెలంగాణ ముద్దుబిడ్డ, ఆయన అప్పటి ముఖ్యమంత్రుల వెంటబడి సినీ కార్మికుల కోసం ఇంటి సౌకర్యం ఉండాలి అని చిత్రపురి కాలనీ ఏర్పాటు చేశాడు. పైగా తన 10 ఎకరాలు సొంత స్థలాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి చిత్రపురి కాలనీ సాధిస్తే అందులో పందికొక్కుల్లాగా చేరారు ఈ కమ్మోళ్ళు, కాపోళ్ళు, ఆంధ్రులు. చేరి ఇష్టారాజ్యంగా బినామీ పేర్లతోటి, ఎవడెవరండి వీళ్ళంతా అనామకులు, పెద్దగా డబ్బు లేని వాళ్ళు, ఇప్పుడు కోటేశ్వర్లు అయ్యారు. ఎట్లయినరు? అవినీతి బినామీ పేర్లు పెట్టేసి పెద్ద ఎత్తున అవినీతి చేసి అసలు సినీ కార్మికుల కోసం కేటాయించిన కాలనీ అది. దాంట్లో రకరకాల పేర్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకొని కోట్లు గడించారు. అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకా చిత్రపురి కాలనీలో కూడా మా తెలంగాణ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొక్కి పడేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు ఇంత మీకు అహంకారము? ఈ ఆంధ్రులకు, కమ్మోళ్లకు, కాపోళ్లకు ఎందుకు ఇంత అహంకారం అని నేను అడుగుతున్నా. మీరే ఉండాలా? మీ సొంత, మీ అయ్య జాగిరా, మీ అయ్య జాగిరా అని అడుగుతున్నా నేను. ఫిల్మ్ ఇండస్ట్రీ కమ్మోళ్ళు, కాపోళ్ళ అయ్య జాగిరా అని అడుగుతున్నా. మీరు మాత్రమే ఉండాలన్నా? లేదా ఒకటి రూల్ పాస్ చేయండి, ఇక్కడ అదర్స్ నాట్ అలౌడ్, కమ్మోళ్ళు, కాపోళ్ళు, ఆంధ్రోళ్ళు మాత్రమే అలౌడ్ అని పెట్టండి, రూల్ పాస్ చేయండి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, నమస్కారం సార్. మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో మా తెలంగాణ వాళ్ళని దారుణంగా తొక్కేస్తున్నారు సార్. దయచేసి ఈ విషయంలో మీరు వెంటనే జోక్యం చేసుకోవాలి. మీ అపాయింట్మెంట్ కోసం చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నాను, కానీ మీ వాళ్ళు పెద్దగా స్పందించడం లేదు, మీ టీం. అందుకని దయచేసి జోక్యం చేసుకొని తగిన న్యాయం చేయండి, లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా రెవల్యూషన్ వస్తుంది. ఇది మిమ్మల్ని మీకు నమస్కరిస్తూ చెప్తున్నాను, దయచేసి జోక్యం చేసుకోండి సార్. కమ్మోళ్ళు, కాపోళ్ళు ఆంధ్రలో రాజ్యమే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ అందరికీ హక్కు ఉంటుంది. ఎన్నో కళలతోటి వస్తాం కదా సార్, నిర్దాక్షిణ్యంగా తొక్కిపడేస్తున్నారు ఇక్కడ కొంతమంది. దయచేసి జోక్యం చేసుకోండి అని విజ్ఞప్తి. నమస్కారం. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి.
హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.